ప్రాబబ్లీ బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా ఇలా వరల్డ్ స్టేజ్ మీద ఇంత గ్రాండ్గా తన ఫుట్ ప్రింట్ పెట్టడానికి ట్రై చేసిన సినిమా ఇంకొకటి లేదేమో. కానీ ఇప్పుడు నితీష్ తివారీ రామాయణ ఎగ్జాక్ట్లీ అదే టార్గెట్తో వస్తుంది. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో కాస్ట్లీయెస్ట్ అండ్ గ్రాండియెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ట్రైలర్ ఆల్మోస్ట్ 4 minutes 10 seconds ఉంది. స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్ నుంచే ఒకటి క్లియర్గా అర్థమైంది. స్కేల్, గ్రాండ్ విజువల్స్, మ్యాసివ్ విఎఫ్ఎక్స్ అండ్ ఇండియాస్ అండ్ వరల్డ్స్ బెస్ట్ హ్యాన్స్ జిమ్మర్ అండ్ ఏఆర్ రెహమాన్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇవన్నీ ఫస్ట్ ఇంప్రెషన్ని చాలా స్ట్రాంగ్గా క్రియేట్ చేశాయి. కానీ రామాయణం అనే స్టోరీ ఎప్పుడు స్పెక్టాకల్ గురించి కాదు. మన అందరికీ స్టోరీ ఏంటో తెలుసు. క్యారెక్టర్తో కనెక్ట్ అయి ఉందాం, వరల్డ్తో కనెక్ట్ అయి ఉందాం. స్పెషల్లీ లార్డ్ రామ్తో ఎమోషనల్ కనెక్షన్ ఉంది. అక్కడే ట్రైలర్ కొంచెం మిస్ అయిందని నాకు అనిపించింది. స్క్రీన్ మీద గాడ్స్ అండ్ డెమిగాడ్స్ని చూడటం కన్నా స్టార్స్ని చూస్తున్నాం అనే ఫీలింగ్ ఎక్కువ వచ్చింది. ముందుగా ఒక చిన్న క్లారిఫికేషన్. ఈ వీడియోలో నేను రామాయణం హిందీ ట్రైలర్ గురించే మాట్లాడబోతున్నాను. ఎందుకంటే ఫైనల్గా వరల్డ్ స్టేజ్ మీద ఇండియన్ సినిమాని రిప్రజెంట్ చేయబోయే వర్షన్ ఇదే. కాబట్టి నా అబ్జర్వేషన్, పాజిటివ్స్, నెగటివ్స్ అన్నీ కూడా హిందీ ట్రైలర్ బేస్ చేసుకునే చెప్తున్నా. ఇది హేట్ వీడియో కాదు. ట్రైలర్లో నాకు వర్క్ అయిన పాయింట్స్ ఏంటి, ఎక్కడ కొంచెం డిసప్పాయింట్ అయిందో ఒక మూవీ లవర్ పర్స్పెక్టివ్ నుంచి ఆనెస్ట్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటూ ఇట్. ఈ ట్రైలర్లో రావణ లంక కింగ్గా రైజ్ అయ్యే షార్ట్స్ నుంచి లార్డ్ రామా ఎక్సైల్స్ అయ్యే విజువల్స్ వరకు ఇండియన్ సినిమాలో చూసిన గ్రాండియస్ విజువల్లో డెఫినెట్లీ కౌంట్ అవుతాయి. విఎఫ్ఎక్స్ కూడా ప్రీవియస్ గ్లిమ్స్తో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్ అయింది. బ్యాటిల్ సీక్వెన్సెస్, ఎస్పెషల్లీ ఐరావత ఫాల్ అయ్యే షాట్ విజువల్గా చాలా స్పెక్టాక్యులర్గా ఉంది. మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి సపరేట్గా చెప్పాలి. హ్యాన్స్ జిమ్మర్ అండ్ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన రామాయణం థీమ్ ట్రైలర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. వచ్చినప్పుడు లార్డ్ రామ రావణాన్ని సంహరిస్తున్నా అని ప్రామిస్ చేసే మూమెంట్, ఆనెస్ట్లీ అదే ట్రైలర్లో నాకు రియల్ గూస్ బంప్స్ ఇచ్చిన సీన్. रावण तीनों लोगों का स्वामी है, तो तीनों लोगों के सामने उसका वध करूंगा. క్యాష్ గురించి మాట్లాడితే యష్ యాజ్ రావణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. కానీ ఒక స్మాల్ ఇష్యూ ఏంటంటే వాయిస్. 3 లోకాన్ని రూల్ చేసే రావణకి ఉండాల్సిన వెయిట్ వాయిస్లో కొంచెం తక్కువ అనిపించింది. प्रतिशोध लिया जाएगा शूर्पणखा. ना राम की मृत्यु साधारण होगी, ना उसका अपमान. సాయి పల్లవి సీత క్యారెక్టర్ గురించి ఇప్పుడు ఫుల్ జడ్జ్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం క్యారెక్టర్కి సూట్ అయిందనే ఫీల్ నాకు వచ్చింది. अब हमारा भाग्य एक है और भाग्य में जो भी लिखा है मुझे स्वीकार है. కానీ నాకు బిగ్గెస్ట్ కన్సర్న్ రణబీర్ కపూర్. రణబీర్ కపూర్ అన్డౌటెడ్లీ ఇండియన్ సినిమాలో బెస్ట్ యాక్టర్లో ఒకడు. ఈ స్కేల్ సినిమాలో లార్డ్ రామ్కి బెటర్ ఆప్షన్ కూడా ఉండకపోవచ్చు రణబీర్ కన్నా. కానీ ట్రైలర్ మొత్తం చూస్తుంటే నాకు రామ్ కనిపించలేదు, రణబీర్ కపూర్ మాత్రమే కనిపించాడు. కొన్ని డైలాగ్స్ సినిమా టోన్ని సెట్ చేయాలి, కానీ అవి లార్డ్ రామ్ మాట్లాడుతున్నాడు అనే ఫీల్ కన్నా రణబీర్ ప్రీవియస్ క్యారెక్టర్లో ఒక్కడుగా మాట్లాడుతున్నా అనే ఫీల్ ఎక్కువ వచ్చింది. रावण तीनों लोगों का स्वामी है, तीनों लोगों के सामने उसका वध करूंगा. मैं अपनी सीता को वापस लाऊंगा. ये मेरा वादा है आपसे. जिसने भी पापा पर गोली चलाई, मैं वादा करता हूं अपने हाथ से गला काटूंगा उसका. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి రామాయణ స్టోరీ ఆల్రెడీ తెలుసు, అది ఇష్యూ కాదు. కానీ కొన్ని మేజర్ మూమెంట్స్ ఫస్ట్ టైం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉండేది. థ్యాంక్ఫుల్లీ వానరాజ్ డిజైన్ ఎస్పెషల్లీ హనుమాన్ని కంప్లీట్గా రివీల్ చేయలేదు, కాబట్టి ఇంకొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. నేను ఇంకా హోప్ఫుల్గానే ఉన్నా. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఈ ఇయర్లో నాకు మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా రామాయణం. అవెంజర్స్ డూమ్డే కన్నా ఈ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయితే ఇండియన్ సినిమాకి డెకేడ్స్గా క్లోజ్ అయిన ఇంటర్నేషనల్ డోర్స్ మళ్ళీ ఓపెన్ అవ్వచ్చు. కానీ యాంటిసిపేషన్ అండ్ హైప్ మాత్రం సినిమాని సేవ్ చేయవు. నిజంగా సినిమా ట్రైలర్ కన్నా చాలా ఎక్కువ డెలివర్ చేయాలి అని కోరుకుంటున్నా. ఈ సినిమా క్రిటిక్స్ కోసం కాదు, మాస్ ఆడియన్స్తో ఎమోషన్గా కనెక్ట్ అవ్వాలి. అది జరగకపోతే హిస్టరీలో రాంగ్ రీజన్స్ కోసం రిమెంబర్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే जय श्री राम, जय श्री राम, जय जय श्री राम. ఇప్పుడు చూడాలి రామాయణం ఆ మిస్టేక్ని రిపీట్ చేస్తుందా లేక ఇండియన్ సినిమా హిస్టరీని రీక్రియేట్ చేస్తుందా.